రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రతిపాదించిన ఏపీ సివిల్ సర్వీసెస్ పెన్షన్ రూల్స్ 2026పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తూర్పుగోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి జిల్లా సమావేశం జరిగింది. సమావేశంలో ప్రాతిపదిత నిబంధనలకు లోతుగా పరిశీలించి ప్రభుత్వానికి సమగ్ర సూచనలు రూపొందించారు. రాజమహేంద్రవరం ఆర్ఎంబీ గెస్ట్ హౌస్ సమావేశ మందిరంలో జరిగిన ఈ సమావేశం సంఘ జిల్లా అధ్యక్షులు గిరిప్రసాద్ వర్మ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలోని ఏపీ సివిల్ సర్వీసెస్ పెన్షన్ రూల్ 1980లో పలు మార్పులతో ప్రభుత్వం తీసుకువస్తున్న 2026 నూతన నిబంధనల్లో కొన్ని అంశాలు ఉద్యోగులకు ఆమోదయోగ్యం కావని తెలిపారు. ఈ నెల 14న విజయవాడలో జరిగే అత్యవసర రాష్ట్ర కార్యవర్గ సమావేశం, ఐక్యవేదిక సంఘాల సమావేశంలో ఈ ప్రతిపాదనలను లోతుగా చర్చించి ఉద్యోగులకు అనుకూలంగా ప్రభుత్వానికి సూచనలు సమర్పించనున్నట్లు తెలిపారు. సర్వీస్ మెటర్స్ నిపుణులు గండేశ్వరరావు 1980 పెన్షన్ రూల్స్ మరియు 2026 ప్రతిపాదిత రూల్స్ మధ్య తేడాలను సమావేశంలో సవివరంగా వివరించారు. రాష్ట్రంలో ఉద్యోగులకు చెల్లించవలసిన సుమారు 35,000 కోట్ల బకాయిలను సర్వీస్ రిజిస్టర్లో నమోదు చేయాలని తమ సంఘం నిరంతరం కోరుతూ వస్తుందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఉద్యోగుల ప్రయోజనాలకు అనుకూలంగా చర్యలు తీసుకోవాలని ఈ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఒకే ఒక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘంగా మేము ప్రభుత్వం ముందు ప్రతిపాదనలు పెట్టాం. ఐఆర్ కానీ పిఆర్సీ కానీ సిపిఎస్ సమస్య పరిష్కారానికి సంబంధించి 175 మంది శాసనసభ్యులతో అదేవిధంగా 58 మంది ఎమ్మెల్సీలకి ఈ రాష్ట్రంలో ఉన్న అందరికీ కూడా మెమోరాండమ్స్ ఇచ్చాం. ఇప్పుడు రేపు 14న జరిగేటువంటి బడ్జెట్ సమావేశాల్లో ఉద్యోగులకు మెరుగైనటువంటి ఎలకేషన్స్ బడ్జెట్లో చేయాలని చెప్పి మేము మా సంఘం తరఫున కోరుతా ఉన్నాం. కొత్త పెన్షన్స్ చాలామంది ఆందోళన పడుతున్నారు. దీంట్లో ఆందోళన పడవలసిన అవసరం ఏం లేదు. ప్రతి దానికి కూడా ఆప్షన్ ఉంటుంది. 1980 ఆప్షన్ వచ్చినప్పుడు కూడా అంతకుముందు పెన్షన్ రూల్స్లో ఉంటావా, ఈ కొత్త రూల్స్లో ఉంటావా అని కూడా మనకి ఆప్షన్ ఉండేది. పరిష్కరించడానికి సమస్యల గురించి మాట్లాడుతున్నారు. అందులో మేము రిటైర్డ్ ఎంప్లాయీస్ తరఫున, రెవెన్యూ ఎంప్లాయీస్ తరఫున మేము కూడా జాయిన్ అవ్వడం జరిగింది. ఇది చాలా విషయాలు కూలంకషంగా చర్చించడం జరిగింది.